అబ్బా అమ్మా అయ్ బాబోయ్ ఏం నొప్పిరా బాబు. వీపు విమానం మూత మోగుద్దంటే ఏంటో అనుకున్నా. అబ్బా వాతలు వచ్చాక గానీ తెలియలేదు. అమ్మా ఏమైంది నాన్న? ఎమర్జెన్సీ వాళ్ళ పేషెంట్ అయ్యేలా నాన్నతో కొట్టించి ఇప్పుడు ఏమైంది నాన్న అంటున్నావా? నేనేం చేశానురా? నువ్వేం చెయ్యలేదనే అంటున్నా. కోతి పనులు చేసి తన్నులు తినేది నువ్వు అనేది నన్నా? నాన్న నన్నలేను కదమ్మా, అందుకే నిన్నంటున్నా. సరే కాని వాడెవడో వచ్చాడు, వెళ్ళి చూడు. ఎవడాడు? ఎవడో బిల్ల అంట వచ్చాడు. సబ్బు బిల్లనా సత్తు బిల్లనా? రూపాయి బిల్ల. ఎవడో నాకేం తెలుసు, వెళ్ళి నువ్వే అడుగు. సరే నువ్వు లోపలికెళ్ళి నా వీపుకి కాపాడి పెట్టుకోవడానికి వేణీళ్ళెట్టు. అలాగే నా ఎనర్జీ తెచ్చుకునేందుకు మంచి పోషక విలువలున్న వంటలు చెయ్యి. చికెను, మటను, ఫిష్ ఇలాంటివి. ఆ దొండకాయ బెండకాయ చెయ్యకమ్మా, బోరు కొడుతుంది. సరే మీ నాన్నకు ఫోన్ చేసి నువ్వు చెప్పావని తెమ్మంటాలే. అప్పుడు ఆయన అన్నీ మానేసి కొత్త బెల్ట్ తెస్తాడు. ఎందుకొచ్చిందిలే అమ్మా, రాత్రి మిగిలిపోయిన అన్నంలో కాస్త పోపు పెట్టి నాకు పెట్టు, తినేస్తా. అదే చేశాను, వచ్చి తిను. మా అమ్మ చూడ్డానికి సావిత్రిలా ఉంటుంది కానీ సూర్యకాంతం. బా ఏంటమ్మా, ఏం కావాలి? డబ్బులు. చేతులు ఖాళీ లేవు, వెళ్ళు. పొద్దునే వచ్చేసావు అడుక్కోడానికి. నేను బిచ్చగాని కాదు. అవునా? ఒకసారి లెఫ్ట్కు తిరుగు, రైట్కు తిరుగు. నిన్ను ఏ యాంగిల్లో చూసినా అడుక్కు తినే వాళ్ళగానే ఉన్నావు. మా సార్ దగ్గరకు వచ్చి అడుక్కుంది నువ్వే. సారా? ఎవడాడు? వడ్డీల వీరయ్య. వడ్డీల వీరయ్యా? వడ్డీల వీరయ్యే. 500కి ఇంకో 500 కలిపి వారంలో ఇస్తానన్నావు, ఇవ్వు. ఇంకా వారం అవ్వలేదు కదా. కొడితే ద్వారానికి కతుక్కపోతావు. అబ్బే, ఇప్పుడు ద్వారాలా కతుక్కోపోయేలా కొట్టడం ఎందుకు చెప్పు. మరి డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అరే ఏంట్రా ఇది? సాయంత్రం రా, ఇస్తాను. సాయంత్రం వస్తాను, ఇవ్వకపోతే తిరిగి వెళ్ళిపోతావా? నీ బాడీలో పనికొచ్చే పార్ట్స్ అన్ని తీసుకెళ్లిపోతా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అన్నా, కొట్టిన బిల్డప్ చాలు కానీ నా తుపాకీ నాకు ఇవ్వు. ఇస్తాలేరా బాబు, కాసేపు ఫీల్ అవ్వ నువ్వు. ఇప్పుడు ఇవ్వకపోయావనుకో తర్వాత ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటావు. వద్దులే, ఇదిగో తీసుకో. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది. ఏరా, ఏం కావాలి? దునియా. అదేం టీరా? నేనెప్పుడు వినలేదు. దునియా అనేది టీ పేరు కాదు బాబాయ్, ప్రపంచం. పాకెట్లో పైసా లేదు, నీకు ప్రపంచం కావాలా? నీ కోడిపొచ్చినాయాలా? బాబాయ్, ఈ రోజు నా దగ్గర పైసా లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ రాఖీ గాడు రాఖీ బాయ్ అవుతాడు, దునియాని ఏలుతాడు. రాఖీ బాయా? నీ రే, ముందు టీబీలు కట్టరా. చీ, నా బతుకు ఎలివేషన్ మొత్తం దండగా. రే రాఖీ, రాఖీ. ఏమైందిరా? ఆంటీనేమైనా గోకావా? అంత ఆయాసపడుతున్నావు? నేను గోకడం కాదు, మీరే ఎవరినో గోకారంట కదా. ఈ ఊర్లో మేం గెలకని వాడేవాడ్రా? మీరు గెలకని వారు, మిమ్మల్ని గొడ్డును కొట్టినట్టు కొట్టని వారు లేరు కానీ. ఏంట్రా ఇది? సర్లే కాని పక్కూర్లో వడ్డీల వీరయ్య తెలుసా? తెలుసు, మొన్నెప్పుడో వడ్డీకి డబ్బులు తెచ్చి సినిమా చూసాం కదా. ఆ డబ్బులు కట్టలేదనే రాజుగారిని ఎత్తుకెళ్లారు. ఏంటి? రే, ఇదిగో మసాలా టీ. ఇది మసాలా టీ తాగే టైమా బాబాయ్? టైమా?
అల్లం టీ పట్టుకురా చెప్తా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. రే వాడిని ఎత్తుకెళ్ళారా బాబు అంటే నువ్వేంట్రా అల్లం టీ ఆర్డర్ ఇస్తున్నావు? ఏడవకు, నీకు చెప్తాలే. బాబాయ్ 1 కాదు 2. రే ఏంట్రా నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను రెడీ. పారిపోవడానికా? ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్. ఇఫ్ యువర్ డాడు వడ్డీల వీరయ్య ఈజ్ మ్యాడు. వాడు పెద్ద పిచ్చోడ్రా. గన్నెవడి చేతిలో ఉందన్నది కాదు, ముందు బుల్లెట్ ఎవడి దింపాడన్నదే ఇంపార్టెంట్. ఈ రోజు గన్ను నాదే, బుల్లెట్ నాదే. అసలు అక్కడ ఏముంటుందో నీకు తెలుసా? ఎలా ఉంటుందో నీకు తెలుసా? వెళితే తిరిగి వస్తావో రావో కూడా తెలీదు. మా అమ్మ ఒక మాట చెప్పింది. ఏంటి టైంకు తిని బిడ్డా అనే? అవును మామ, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? మా అమ్మ కూడా అదే చెప్పిందిలే. ఓహో, కానీ మా అమ్మ ఇంకో మాట కూడా చెప్పాలని చెప్పకుండా ఆగిపోయింది. అది ఇప్పుడు నీకు నేను చెప్తాను. చెప్పలేక ఆగిపోయిందని నీకెలా తెలుసు? అంటే ఎదురుగా చెప్పలేక KGF సినిమాలో చెప్పింది. ఓహో, ఏది చెప్పు. ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు. మనం మిగిలిన డైలాగ్స్ అన్ని వడ్డీల వీరయ్య షెడ్డులో చూసుకుందాం. బాబాయ్ వస్తా. చంపేస్తా, ముందు టీ డబ్బులు ఇచ్చెళ్ళు. తూ నా బతుకు, ఇంత బిల్డప్ ఇచ్చినా డబ్బులు అడుగుతున్నావా బాబాయ్? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. రే 1000 ఇవ్వలేదని ఎత్తుకొస్తారా? 10 ఇవ్వలేదని వాడి బాడీ పార్ట్స్ అన్ని కోసి అమ్మేశాం. నువ్వు 1000. ఇక నీకెలా చేస్తామో ఊహించుకో. అరే ఇంటికెళ్ళి ఎలాగోలో 1000 పంపిస్తాన్రా, నన్ను వదిలేండ్రా ప్లీజ్. మా అన్న టైం అంటే టైమే. ఒక్కసారి టైం మిస్ అయితే బాడీలో పార్ట్స్ అన్ని మిస్ అవ్వాల్సిందే. రే 100 కోట్లు పెట్టి తీసిన సినిమాయే టైం బాలేదని ఆగిపోతున్నాయిరా. తొక్కలోది 1000 కోసం బాడీ పాటలు కోసేసారా? గేట్ ఏంట్రా ఇంతుంది? ఇట్స్ టూ హైట్ యు నో. గేటే దూకలేనోడివి నువ్వు దునియానే వెళ్తావు. నీ దునియానే వెళ్ళాలంటే గుండెల్లో దమ్ముండాలి, గేట్ దూకాలంటే జంపింగ్ తెలిసి ఉండాలి. ఆ రెండు నీ దగ్గర లేవు కానీ పోదాం పదా. ఏరా నన్ను హీరో అవనివ్వవారా? రాక రాక ఎపిసోడ్ లో హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది, నన్ను హీరో అవనివ్వరా? అన్ని సినిమాల్లో ఒకడు ఉంటాడంట కదా, నిన్ను చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఎవడ్రా హీరోనా? కాదు, కమెడియన్. లోపలికి వెళ్ళాక తెలుస్తుందిరా నా హీరోయిజం. రే వడ్డీల వీరయ్య, ఈ తెన్ను ముందుకే వచ్చాన్రా. దమ్ముంటే నా ఎదురుగా వచ్చి నిలబడు. రేయ్ ఎవడ్రా అది? వడ్డీల వీరయ్య డెన్ను ఇది కాదు, ఆ వీధి చివర ఉంది, వెళ్ళు. ఇది వడ్డీల వీరయ్య డెన్ను కాదా? మరిది ఎవరిది? రే పదరా పారిపోదాం. రే గన్ను బుల్లెట్ అంటూ బిల్డప్ ఇచ్చావు, కుక్కకు భయపడుతున్నావా? రే చేతిలో ఉంది గన్నో కాదు మనిషికైతే తెలుస్తుందిరా, కుక్క కాదురా. పద, లేదంటే అది మన పిక్క పీకేలా ఉంది. రే బిల్లా, ఇడి గల్లా ఎంత? అన్నా ఈడి కిడ్నీకి మంచి గిరాకీ వచ్చిందే, ఎంత లేదన్నా 1,00,000 ఇస్తాంటుండు. మరింకే కోసి కిడ్నీ తీసేసి డబ్బులు తీసుకో. అన్నా అన్నా మీ 1000 మీకు ఇచ్చేస్తా అన్నా, నన్ను వదిలేయన్నా. 1000 ఇప్పుడు విలువలు వచ్చా. అదేంటన్నా?
టైంలోపు అయితే వడ్డీ కరెక్ట్గా లెక్కేస్తా. టైం దాటితే నా లెక్క నా ఇష్టం. ఎంతైనా వేసుకుంటా. ఇవ్వకపోతే కోసేసుకుంటా. అది ఎవనుకో ఒకనికి అమ్మేసుకుంటా. అన్నా బిల్లా పని కానీరా. బిల్లా మంచి గుండెకాయలా ఉన్నాడు. ఎవడ్రాయుడు? వీడు వాడి ఫ్రెండ్ అన్న. ఆ రోజు ఇద్దరు కలిసే డబ్బులు తీసుకున్నారు. అవునా? అయితే వాణ్ణి కూడా కట్టేసి కోసేయ్. చెప్తా. రేయ్, సముద్రంలో సొరదాధిపత్యం. ఈ ఊర్లో మా రాఖీ గాడిది పైత్యం. రే నీ అబ్బా, అది పైత్యం కాదురా, పత్యం. సారీ మామ, ఇంగ్లీష్ కదా రాదు. నీకు తెలుగు కూడా రాదురా ఎదవా, అది తెలుగే. బిల్లా రేయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఇది అన్న అడ్డారా? అడ్డా ఎవడిదైనా అడ్డదిడ్డంగా కొట్టడమే నాకొచ్చు. రేయ్, చిల్లే నెత్తురు చూస్తేనే చిందరవందర అయిపోతావు. బతకాలని ఆశ ఉంటే పారిపో. పరిగెత్తిచ్చి కొట్టడమే కాని పారిపోవడం నాకు అలవాట్లేదు. బిల్లా ఏందరో ఈ డిస్కషన్? సరిగ్గా నిలబడ్డం కూడా రాని వాడితో. దమ్ము నిలబడే మనిషిలో కాదు, ఎదురొచ్చే గుండెలో ఉంటుంది. రారా. మామా ఏసయ్యాన్ని. జంప్. సినిమాలు వచ్చాక అందరు హీరోలయ్యారు. వీడి ఎదవ బిల్డప్. ఏరా కేజీఎఫ్ సినిమా చూసావా? లేదు మామ, KGF 2 ట్రైలర్ వచ్చింది, చూశాను. ఆ సినిమా చూస్తే ఆ సినిమా హీరోలో ఫీల్ అయిపోతూ పిచ్చోళ్ళ చేసావు. నీకెన్నిసార్లు చెప్పానురా ఆ సినిమా చూడొద్దు అని. పిచ్చోడా, నువ్వు వద్దు అన్న సినిమా నేను చూడలేదు. KGF 2 ట్రైలర్ చూశాను. ట్రైలర్ కి తలలు పోయేలా ఉంటే ఇక సినిమా చూస్తే ఏం చేస్తావో కదరా. డాక్టర్, కమాన్, లెట్స్ స్టార్ట్ ది ఆపరేషన్. వద్దు 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 అన్నా, వద్దు వద్దన్నా, అన్నా అన్నా అన్నా, వద్దన్నా ప్లీజ్ అన్నా, అన్నా అన్నా అన్నా. రేయ్ అగ్నిహోత్ర. నా ఏరియాలో కిడ్నాపా? అబ్బే లేదు సార్, ఇది కిడ్నాప్ కాదు సార్, గేమ్. మేము గేమ్ ఆడుకుంటున్నాం. వావ్, గేమా? గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా ఆడనా? సార్ మీరు టైంకి వచ్చి మమ్మల్ని కాపాడారు సార్. టైంకు మాకు ఫోన్ వచ్చింది, టయానికి మేము వచ్చేసాం. ఎవరు సార్ మీకు ఫోన్ చేసింది? వాళ్ళ అడ్రస్ చెప్పండి సార్. వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మా ప్రాణాలు కాపాడినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటాం. అదిగో అతడే. ద రియల్ KGF హీరో సుబ్బారావు బాయ్ ఆ గయా. వద్దు. కొట్టడం కాదురా, నిన్ను చీల్చి చెండాడాలి. అబ్బా అబ్బా అయ్య బాబాయ్, అబ్బా అబ్బా నాన్న అబ్బా 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 అబ్బా.